వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జరుగుతున్న 5 స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ 3 స్థానాల్లోనూ జనసేన పార్టీ 1 స్థానంలోనూ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే భారతీయ జనతా పార్టీ నుండి అభ్యర్థిగా సీనియర్ నాయకులు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు గారిని భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కమిటీ నిర్ధారించింది వారి అభ్యర్థిత్వాన్ని. వారి ఇవాళే నామినేషన్ చివరి రోజు కావడం వల్ల ఇవాళ నామినేషన్ సమర్పించడం జరిగింది. తదనంతరం ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని గౌరవపూర్వకంగా కలిసి వారి సహకారం, వారి ఆశీర్వాదం కోరడం జరిగింది. అయితే సోము వీర్రాజు గారు గత 40 సంవత్సరాలు పైగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకొని పార్టీ విస్తరణకు రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం కృషి చేస్తున్నారు. అందుకనే వారి సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవాళ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కానీ, లేదా మా జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలతో, ఇతర సీనియర్ నాయకులతో చర్చించి ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎంతో అనుభవం ఉన్న సరైన అభ్యర్థిగా శ్రీ సోము వీర్రాజు గారిని ఖరారు చేయడం జరిగింది. అయితే కేవలం పార్టీ విస్తరణ కోసం, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేయడమే మాత్రమే కాకుండా గతంలో వారు శాసనమండలి సభ్యులుగా పనిచేయడం, 5 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ తరపున ప్రజా సమస్యల మీద మండలిలో పోరాటం చేయడం, ప్రజల గలమై మండలిలో ఆనాడు అధికారంలో ఉంటున్న వైసీపీ పార్టీని ప్రశ్నించడం రాష్ట్రం చూసింది. అయితే ఆ విశేష అనుభవం ఇవాళ కేవలం ఒక్క సభ్యులు కూడా లేని, భారతీయ జనతా పార్టీకి ఒక్క సభ్యులు కూడా లేని శాసనమండలిలో ఎంతో ఉపయోగం ఉంటుందని, సంఖ్యాబలంతో విర్రవీగుతున్న ప్రతిపక్షానికి ప్రజలు పరిమితం చేసినప్పటికి కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా, సంఖ్యాబలం లేదని అసెంబ్లీలో డుమ్మా కొడుతూ సంఖ్యాబలం ఉందని చెప్పి మండలికి వస్తూ ఒక రోతపత్రికలో వస్తున్న వార్తల్ని అక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజల్లో ఒక అసత్య ప్రచారాన్ని చేస్తూ, విష ప్రచారానికి పాల్పడుతూ ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్కి లోన్ చేసే పరిస్థితి ఉంది. అయితే వాటిని కూటమి తరపున తెలుగుదేశం పార్టీ లేదా కూటమి తరపుగా మంత్రిగా ఉండడం వల్ల నాకు రోస్టర్ డ్యూటీ ఉంటుంది కాబట్టి మేము ఎండుగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే మేము చేస్తున్న, ప్రతిపక్షంతో చేస్తున్న ఈ అసత్య ప్రచారాన్ని ఎదుర్కొనే క్రమంలో మేము చేస్తున్న పోరాటంలో సీనియర్ నాయకులైన సోము వీర్రాజు గారు కూడా జత కలవడం మా అందరికీ సంతోషంగా ఉంది. అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారులో ముఖ్యమంత్రిగా ఉంటున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్న ప్రయత్నానికి సహకారం అందిస్తూ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లి గౌరవ ప్రధానమంత్రి గారు కలలు కంటున్న వికసిత భారత్ 2047 నాటికి కలను సాకారం చేయడమే కాకుండా ముఖ్యమంత్రి గారు కలగంటున్న, అంటే ఆకాంక్షిస్తున్న స్వర్ణాంధ్ర 2047 నాటికి ఒక ఆరోగ్యవంతమైన, ఒక సంపన్నమైన, ఒక సంతోషకరమైన రాష్ట్రాన్ని నిర్మించేదిగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. రెండోసారి నేను కౌన్సిల్లో సభ్యుడిగా ప్రవేశించడం, దాన్ని కేంద్ర పార్టీ ప్రతిపాదన మేరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం, నిజంగా నేను పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే
ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి ఇప్పటికీ ఒక సరైన దశ ఏర్పడేటువంటి పరిస్థితి మనకి 24, 29 మధ్యలో ప్రభుత్వం చేపడుతున్న అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సత్య గారు వివరంగా చెప్పారు. ఆ కార్యక్రమాలు అలానే కేంద్రం ఎల్లవేళలా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది బాధ్యత. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం. ఆ దృష్ట్యా ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అనేక అంశాలని సీఎం గారు అడిగినటువంటి అంశాలని అలానే పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి అంశాలని కేంద్రం ఎల్లవేళలా అడిగిన తక్షణమే అన్ని అంశాల్లో కూడా వారు ఆమోదం తెలియజేస్తున్నారు. కేంద్రం ఇంకా కూడా అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 శాసనసభ్యులు ఉన్నారు, నేను ఒక కౌన్సిల్ సభ్యులుగా వచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలని ఎల్లవేళలా కూటమి ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఇంకా అత్యధికమైనటువంటి నిధుల్ని సమీకరించడంలో సీఎం గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.